సార్, ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో గోదావరి ఏ ప్రాంతాల్లో ఉంది సార్? ఎంతవరకు ఈ గోదావరి వరద గుర్తించారు? మన యొక్క గోదావరి మనకు గోదావరి వరద అనేది వర్షాలు పడ్డప్పుడు మనకు పినపాక మండలానికి ఎఫెక్ట్ అవుతుంది. గతంలో కూడా ఎఫెక్ట్ అయింది, మీకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న స్థానికులకు తెలుసు. నేనంటే కొత్తగా వచ్చాను. ఎక్కడ అవుతుంది అనేది మనకు వాళ్ళు గుర్తించిన విలేజ్లు 11 విలేజ్లు ఉన్నాయి. మెయిన్గా మాత్రం 5 విలేజ్లకు మాత్రం పెద్ద నష్టం జరిగే ప్రమాదం ఉండేది గోదావరి వస్తే. ఆ భగవంతుని దయ వల్ల, గోదావరి దయ వల్లనో గోదావరి నెమ్మదించింది కాబట్టి ప్రజలు కూడా సుఖంగా ఉండాలని కోరుకున్నాం. మేము కూడా అదే ప్రార్థించినాం భగవంతుని కూడా. ఎవరు ప్రార్థన విన్నాడో మరి భగవంతుడు ఏం చేసినాడో, గోదావరి తల్లి మాత్రం తన వరద ఉధృతిని తగ్గించి ఇప్పుడు దిగువకు రావడం జరిగింది. ఇక ముందు కూడా మనకు ప్రాబ్లం లేదని తెలుస్తున్నది. ఇంత వరదలు మనకు పైనుండి మహారాష్ట్రలో కురిసిన అధిక వర్షాల వల్లనే మనకి ఇక్కడ గోదావరి ఉప్పొంగడం జరుగుతుంది. మన దగ్గర మామూలుగానే ఉంది వర్షం, పెద్ద వర్షం అయితే లేదు. గత 3 రోజులను కూడా తుంపర్లే పడుతున్నాయి, జల్లులే పడుతున్నాయి, పెద్ద వర్షాలు అయితే లేవు. మనం ముందు జాగ్రత్త చర్యగా అన్ని రీహాబిలిటేషన్ సెంటర్లు గతంలో మెయింటైన్ చేసినాయి. మళ్ళీ మనం ఏ విధంగా చేయాలనేది ప్రికాషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరి నిన్న కూడా మన యొక్క మండల అధికారులతోటి అందరికీ సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళందరినీ కూడా రేపు వరదలు వస్తే ఎవరి యాక్టివిటీస్ వాళ్ళు దగ్గరుండి చేయాలనే ఉద్దేశం పడి నిన్న కూడా మండల అధికారుల సమావేశం కూడా నిర్ణయించడం జరిగింది. మరి దాన్ని కూడా మనం మన జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. నిర్వహించిన కార్యక్రమము అందులో మన మండలంలో సంబంధించిన పలు సమస్యల మీద వాళ్ళ యొక్క అధికారులు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లకు సంబంధించిన గురించి కూడా అక్కడ చర్చించడం జరిగింది. పూర్తి వివరాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం జరిగింది. తెలియని వాళ్ళు నేను నాటి కొత్త వాడిని కూడా నేను వాళ్ళ నుండి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ ఏం ప్రికాషన్ తీసుకోవాలి, వస్తే ఎవరు ఎట్లా షిఫ్ట్ చేయాలి, ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాలి, రీహాబిలిటేషన్ సెంటర్లకు ఎక్కడెక్కడి నుంచి తరలించాలనే కార్యక్రమం కూడా అందరి సమక్షంలో చర్చించడం జరిగింది. దీనిపైనే మనకు అదృష్టం కొద్దీ గోదావరి తగ్గుముఖం పట్టింది కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. మేము కూడా మరి అధికారులు కూడా ప్రజలతో పాటుగా వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటూ నిన్న సమావేశంలో తీర్మానించినాను. థ్యాంక్ యూ సార్.